ఓకే కృష్ణవేణి గారు, ఈ విష ప్రచారాలని కానీ విష రాజకీయాలని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఖచ్చితంగా ఎదుర్కొంటామండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక హీరోగా అందరికీ సుపరిచితమే, కానీ ఆయన వృత్తి ఒక హీరో. ఆ హీరోయిజం నుంచే ఈ రోజు ప్రజానాయకుడిగా ఆయన పుట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి భావాలు కావచ్చు, ఆయన భావజాలం కావచ్చు ప్రజలకు నచ్చింది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ ఈ రోజు గెలిపించడం జరిగింది. కానీ వీళ్ళు మాటికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు, లోకేష్ గారు వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అని చెప్పడానికి వాళ్ళ స్థిర నివాసాలు అక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి టైం పట్టుద్ది కాబట్టి వాళ్ళు వెళ్ళి, అదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ల మీద కూడా మధ్యలో ప్రజలకు సేవ చేస్తూనే మధ్యలో ఆయన వృత్తిని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. దీని వల్ల ప్రజలకు వచ్చినటువంటి నష్టం లేదు, ప్రజల నుంచి అభ్యంతరాలు లేవు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎందుకు ఇక్కడ అర్థం కావట్లేదు వీళ్ళకి. ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వీళ్ళు వేతనాలు తీసుకుంటున్నారు. మీరు అది గమనించండి. అలా సినిమాలు చేస్తాము, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి సినిమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఎవరు చేయట్లేదా రామారావు గారు? రామారావు గారు ఎవరు చేయట్లేదా? సాలరీస్ తీసుకున్నా మిగతా ఎవరు చేయట్లేదా? ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తున్నారా? 2 days కావాలి. ఆంధ్రప్రదేశ్ లో చేయమంటే సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసుకోమంటే ఈ రోజు విపత్కర పరిస్థితుల్లో మీ నాయకుడిలాగా బట్టెక్కి ఉయ్యాల్లో ఊగుతూ పడుకోలేదు. విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడైనా కాంపిటీషన్ లో స్పాట్ వచ్చి అటెండ్ అవుతున్నారు. ప్రతి మంచి చెడ్డ చూస్తున్నారు. వాళ్ళ పర్సనల్ వర్క్స్ కూడా చూసుకోవాలి. వాడికి ప్రజాసేవలో ఉండాలి. ఇది రాజకీయ డబ్బులు దోచుకొని డబ్బులు పెట్టుకోవడం కాదు. మీ నాయకుడిలాగా మీ వైసీపీ లాగా ఇక్కడ అందరూ ఒక జెన్యూన్ లీడర్స్ ఉన్నారు. లక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోయి మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఉత్తరం కట్టుకుని తిరిగాడు, హెలికాప్టర్ లో తిరిగాడు, ప్రజల మధ్య తిరగలేదు. ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండిపోయి మీ నాయకులందరూ కూడా కరోనా టైంలో కూడా హైదరాబాద్ వెళ్ళి చేస్తున్నటువంటి అక్కడ వైద్యం తీసుకున్నారు. మీరు బెంగళూరు రామారావు గారు కృష్ణవేణి గారు ప్లీజ్ ఉండగా నేను మాట్లాడటం అంత బాగుండదు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో. కాకపోతే నిష్పక్షపాతంగా నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల, ప్రజల సమస్య పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉంది అనేది ప్రూవ్ చేసుకున్నారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉద్దానం మరి కిడ్నీ బాధితుల విషయంలో కానివ్వండి, అట్లాగే మరి రూరల్ డెవలప్మెంట్ కోసం ఆయన ఖర్చు పెట్టిన సొంత డబ్బుల విషయంలో కానివ్వండి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. షేక్ బాజీ గారు మీరు ఉద్దానం విషయం తీసుకొస్తే వైసీపీ వాళ్ళు అసలు ఉద్దానం తీసుకొచ్చింది మేమే అంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆయన సంపాదించిన లక్షల కోట్ల నుంచి కొంత డబ్బు ఏమన్నా ప్రజలకు డైరెక్ట్ గా పెట్టారు? షేక్ బాజీ గారు ఉద్దానం విషయంలో పవన్ కళ్యాణ్ ఎంత చేశారో అందరికీ తెలుసు, కానీ వైసీపీ అది మాత్రం ఒప్పుకోదు. అసలు ఉద్దానాన్ని తీసుకొచ్చినే తెరపైకి మేము అంటారు, వాళ్ళు మేమే అంత బాగు చేసామంటారు. 1 కోట్ల రూపాయలు ప్రజల కోసం సొంత డబ్బు పెట్టారా? అవును చెప్పమనండి, నేను ఒప్పుకుంటాను. రైట్ షేక్ బాజీ గారు, ఓకే, ఇలా ఫేక్ వీడియోలు కానీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం ద్వారా పార్టీకి అసలు ఎటువంటి నష్టం వాటిల్లుతుంది అంటారు? వాళ్ళకే నష్టం అండి, ప్రజలు ఏవగించుకుంటారు వీళ్ళని. నేను ఒకటే అడుగుతున్నా రామారావు గారు, మీ నాయకులకు చెప్పండి. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, చాలా నష్టపోయారు, ప్రజలు నష్టపోయారు, రైతులు నష్టపోయారు. ఆ నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఏ రకంగా ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి కానివ్వండి నష్టపరిహారాలు ఇప్పించాలి, దాని మీద వర్కౌట్ చేయండి. మీరు అది అంచనాలు వేయండి. ఒకవేళ ప్రభుత్వం తప్పు అంచనాలు వేస్తే సరిచేయండి, నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. ఇప్పుడు కష్టకాలం, ఇది రాజకీయాల కాలం కాదు, ఇది రాజకీయాలు ఇంకా చాలా టైం ఉంది. ఇవాళ రైతాంగం టోటల్ గా నష్టపోయింది, లక్షలాది ఎకరాల్లో వరి పంట నష్టపోయింది, అట్లాగే హార్టికల్చర్ పోయింది. వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలి, కేంద్ర సహాయం ఏ రకంగా తెప్పించాలి, ప్రతిపక్ష పార్టీగా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కారంగా తోటి ఆయన ఇప్పించే మార్గం చూడండి, అది చెప్పండి.
ఇవాళ ఎందుకండి ఈ మాటలన్నీ ఇంకా టూ ఎర్లీ రామారావు గారు, final. కంప్లీట్ కావాలా తుఫాన్ రామారావు కంప్లీట్ గారు. అవ్వాలా నిజమండి ఇక్కడ. ఇంకా 2-3 రోజులు తుఫాన్ బాజీ గారు కూడా ఓకే ఓకే బాజీ గారు, ఓకే ఫైనల్. సో సరే, మీరేంటి, మీరు కేంద్రంతో ఇన్ఫ్లుయెన్స్ తోని ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తున్నారా? పోనీ అదే మానవత్వంతో మీరేమైనా చేస్తున్నారా? మీరు ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు మీ పార్టీ నుంచి? మేడం ఇక్కడ మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో చెప్పాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి వారం రోజుల నుంచే ఈ యొక్క తుఫాను యొక్క అలర్ట్ ని పార్టీ శ్రేణులకు నాయకులకు ఇచ్చారు. మేము అలర్ట్ గా ఉన్నాం. ఎక్కడైతే ఏదైతే కుటుంబాలు వరదల్లో ఉన్నారో వాళ్ళని రక్షించే దాంట్లో కానీ, వాళ్ళకి ఆహారం కానీ, వాళ్ళ సహాయ సహకారాలు అందించే దాంట్లో మా యొక్క క్యాడర్ అంతా కూడా నిమగ్నమై పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఇక్కడ ఫేక్ ప్రచారం మా యొక్క అఫిషియల్ ఏదైతే వెబ్సైట్ కానీ, మా సోషల్ మీడియా కానీ ఎప్పుడు ఏ రోజు ఫేక్ ప్రచారాలను ప్రోత్సహించదు, చేయకూడదు. ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగినటువంటి వ్యక్తులు కాదు అంటే మంచి ప్రచారం చేయదు అని చెప్పాలి వైసీపీకి మంచి ప్రచారాలు అలవాట్లేదు అని చెప్పాలి. పరిస్థితి ఉంది. ప్రజలు చేతికించుకుంటున్నా వీళ్ళ యొక్క అంశాలను చాలా ఇబ్బందికరంగా ప్రశ్నిస్తున్నా వీళ్ళైతే మాత్రం మారడం లేదు. వీళ్ళ విధానం అయితే మారడం లేదు. ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడైనా సరే గుణపాఠం అనేది మళ్ళా చూస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కృష్ణవేణి గారికి, బొట్ల రామారావు గారికి, లక్ష్మీ భార్గవి గారికి, అలాగే షేక్ బాజీ గారికి థ్యాంక్ యూ అండి. విపత్తుల సమయంలో సహాయం చేయాల్సింది పోయి ఇలాంటి ఫేక్ ప్రచారాలు